హాయ్ అండి, వెల్కమ్ టు యార్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ. మైరా చూడండి, కావాల్సినవి జీరా, ధనియాలు, మిరియాలు పౌడరు, ఆ 3 కలిపి తయారు చేశాను. ఇదిగోండి బండ పువ్వు, లవంగాలు కనిపిస్తున్నాయా, స్టార్ ఫ్లవరు, చెక్క, జీరా, యాలకులు 3, జాపత్తులు, జాజికాయ, ఇవన్నీ ఉప్పు సరిపడా ఉప్పు, ఇవన్నీ పచ్చిమిర్చి, ఒక 7 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇవన్నీ పెరుగు, చూసే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేయాల్సినవన్నీ వేసాము. బాగా మ్యారినేషన్ చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. సరిపడా కారం, పసుపు 1 స్పూను, 2 స్పూన్తో 2 స్పూన్లు పసుపు, బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, బ్రౌన్ ఆనియన్స్, ఇది బాగా కలిపిన తర్వాత వేసి కలపాలి. కలుపు, బాగా ఫాస్ట్గా కలుపు. చూడండి, ఇప్పుడు వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్. కలిపేసి కడిగి బాగుంది. అల్లం వెల్లుల్లి తీసేసి ఇస్తాము, జార్ అలాగే ఉంచేసి చుట్టూ తిప్పు. ఏం తిప్పటమ్మా ఇది, ఇట్లా తిప్పుతారు. చూడు, స్పూన్ పడినట్టుగా, ఉప్పు పడినట్టుగా. ఎక్కువ పడిందా? ఎక్కువ పడిందా? మ్యారినేట్ అయ్యేసరికి సరిపోతుంది రైస్లో వేసేసరికి. జాజికాయ అమ్మాయి, బిర్యానీ మసాలా జాజికాయ. దమ్ బిర్యానీ లాగానే ఇది కేజీ మటన్కి, దీని మీదకి మటన్ వరకు సరిపడా ఇది ఆయిల్ మళ్ళీ రైస్లో వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి యాలకులు, 3 యాలకులు, చెక్క, స్టార్ ఫ్లవర్ 1, బండ పువ్వు 1, స్టార్ ఫ్లవరు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ దీనిలో వేసేసుకోవాలి.
గంట ఎత్తుకురా. కర్రీ ఈ స్టవ్ మీద కర్రీ ఉడుకుతుంటుంది. ప్లస్ దీనిలో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే కిలో కొంచెం తక్కువ సరిపోద్ది ఆయిల్. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లాస్ట్లో వేసుకున్నాము. చూడండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ పెద్దలపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పౌడర్ బయట ఉందనుకుంటారు కదా. ఫాస్ట్గా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. అది మామూలుగా సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ముస్లిమ్స్ చేస్తారు ఇలాగా. చూడండి ఇలా ఉడికేటప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ ఉడకనివ్వకూడదు. అదే విన్నది. విజిల్ 2 విజిల్స్ రానిచ్చుకోండి సరిపోద్ది. మళ్ళీ దీనిలో అన్నంలో ఉడుకుద్ది కూర. చూడండి ఇలా బాగా నల్లగా అయిపోయి, నల్లగా అంటే మాడి కాదు, బ్రౌన్ కలర్ అంటారు కదా, అలా రావాలి. ఉడికిన దాన్ని ఈ బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి కూరని. ఎందుకంటే దానిలో నీళ్ళు ఊరుతాయి కదా, అవన్నీ నాకు తెలియాలంటే ఇవి తీసేసుకోవాలి ముక్కలు. అలా తీసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకుంటే బిర్యానీ. నీళ్ళ కొలత కోసమని మనం ఇట్లా సపరేట్ చేసుకోవడం. లేకపోతే ఉజ్జాయింపుగా ఇన్ని తెలుసుకుంటే పోసేసుకోవచ్చు. ఇంకా కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఒకటికి 3 కదా దానిలో ఉంటుంది. 2 బతికేసానండి. ఈ డబ్బాతో 2 డబ్బాలు వేసాం బియ్యం మేము. జరుగుతామని సరిపోయిందా? పడుతుందా నిమిషం చాలు. సరిపోద్దా?
ఈ కొత్తిమీర పుదీనా ఇదిగోండి. కొత్తిమీర పుదీనా కూడా దీనిలో వేసేసేయండి. నీళ్ళు తెరిలేటప్పుడు దాంతోపాటు ఉడికి బాగుంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు కొంచెం నీళ్ళు తీసి దీనిలో పోసుకోండి. మటన్ మసాలా ఇది ఇట్లా వేసిన తర్వాత ఇది కొంచెం పాలు చక్కేయండి. అన్నం పొడి పొడిగా బాగుంటుంది. ఈ 2 డబ్బాలు బియ్యం కలిపి నానబెట్టి పెట్టాను. కంప్లీట్గా నీళ్ళు లేకుండా వాడేసి వేసుకోవాలి. మసాలా పౌడర్ మటన్ మసాలా చూడండి. కొంచెం మటన్ మసాలా, గరం మసాలా పొడి ఉందా, మటన్ మసాలా పౌడర్ అండి ఇది. ఇదే కదా, ఈ బియ్యం నేను వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ తీసాం కదా, ఇప్పుడు వేసుకోండి. దీని మీద కూర తీసాం కదా, ఇప్పుడు వేసేసుకోండి. ఈరోజు మసుకుంటారు తీసేయమా. చూడండి, నీట్గా మగ్గిపోద్ది, సరిపోద్ది ఇసుకంతాను. ఇదిగో చూసారు కదండి, మనం మటన్ బిర్యానీ, అది కూడా దమ్ బిర్యానీ టైప్లో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీ.